మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే తట్టుకోలేకపోతున్నాడు. ఆ ప్రెషర్, ఆ ఒత్తిడికి. అయినా అన్నాడు భరించలేక, నాయనా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించగలవా? మరలా వెంటనే సరిచేసుకొని, నాయనా లేదు, నీకిష్టమైతేనే అన్నాడు. నేను వచ్చిందే ఇందుకొరకు కదా, నా రాక, నా జన్మ, జగత్తుకు ముందు నిర్ణయం, నీ సంకల్పం ఈ కార్యక్రమం కొరకే అయినప్పుడు నేను ఈ కార్యక్రమాన్నే నేను కాదనుకుంటే ఇక నీ సంకల్పం ఏమైపోవాలి? నీ ప్రణాళిక ఏమైపోవాలి? ఈ ప్రపంచానికి రక్షణ ఎలా అని చివరిలో మరలా తండ్రి నీకిష్టమైతేనే అన్నాడు. ప్రియులారా, యేసు తన జీవితంలో ఎక్కడ కూడా ఆయన దేవుని ఇష్టానికి భిన్నంగా ప్రవర్తించలేదు. ప్రవర్తించే స్వేచ్ఛ ఆయనకుంది. మర్చిపోకండి, ప్రవర్తించే స్వేచ్ఛ ఆయనకుంది. ఆయన స్వతంత్రుడు. కానీ దేవుని ఇష్టానికి తలదించాడు. దేవునికి పూర్తిగా విధేయత చూపించాడు. ఒక్క మాటలో ఆయన 4వ అధ్యాయంలో చదువుకున్న మాటలో ఏమంటాడు? నా తండ్రి చిత్తమును, ఆయన చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నాకు ఆహారం ఏమనుకున్నావు? ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారం అయ్యా. నా ఆకలి తీరింది. మీరు నా ఆకలి కొరకు మీరు ఊరిలోనికి వెళ్ళారు. ఈలోపు ఊరిలో నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీతో నేను వాక్యం మాట్లాడాను. ఆ స్త్రీ మారిపోయింది. ఊరిలోనికి ఉన్న వాళ్ళందరూ తీసుకోవడానికి వెళ్ళిపోయింది. ఆహా, నా కడుపు నిండిపోయింది, నా ఆకలి తీరింది. కారణం, నా తండ్రి ఆనందపడ్డాడు కనుక నా తండ్రి సంతోషపడ్డాడు. అంటే తండ్రి పనిని తుదముట్టించటమే ఆహారముగా భావించిన యేసుక్రీస్తు. యోహాను సువార్తలో 17లో ఆయన చేసిన ప్రార్థనలో ఒక మాట అంటాడు, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని నేను భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు 4వ వచనంలో. చేయుటకు ఎంత పని అప్పగించావో అంత పని సంపూర్ణంగా నెరవేర్చాను తండ్రి. దేవుడి పనికి ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో మార్కు గారు కూడా రాస్తారండి. 1:38 మార్కు సువార్తలో, పదండి ఇతర సమీప గ్రామములో మనము సువార్త ప్రకటించినట్లు వెళ్ళిపోదాం. ఇందు నిమిత్తమే కదా నేను వచ్చాను, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చాను. అంటే యేసుక్రీస్తు తన జీవితంలో తండ్రి పనికి ఆయన ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, ప్రాధాన్యత. నిజంగా మీరు విన్నారు కదా ఇప్పటి వరకు కరీంనగర్ రత్నరాజు గారు చెప్పిన మాటల్లో, తండ్రి పని, దేవుని పని. దేవుడు ఎంత పని చేశాడు మన కోసం. పరలోకమందున్న మన తండ్రి కష్టం తెలియనివాడు, బాధ తెలియనివాడు, శ్రమ అంటే తెలియనివాడు, మన కొరకు అనుకునేటప్పటికీ అవన్నీ అనుభవించాడు మన కోసం. విశ్రాంతిలోనికి వెళ్ళాడు. అలా అని ఈ రోజు వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడంటే పనిలో నుంచి పక్కకి వెళ్ళాడే, కానీ ఆ తర్వాత మరలా పనిలోనికి వచ్చాడు. యేసు ప్రభు అంటాడు, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, ఎప్పటికీ ఆయన పనిలోనే ఉన్నాడు. ఏంటా పని? చేతులు చాచుతున్నాడు, రండి. అవిధేయులైన వారి కోసం ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు. ఈ ప్రపంచం అంతా అవిధేయతలోనే ఉంది. ఎక్కడండి విధేయత ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచ మనుషుల్లో 800 కోట్ల మంది మనుషులు ఈ రోజు ఉంటే 800 కోట్ల మంది జనాభా కలిగిన ఈ ప్రపంచం ఎక్కడండి దేవుడికి భయపడుతున్నారు? ఎక్కడండి దేవుడు అంటే భక్తి? ఎక్కడండి దేవుడి పట్ల విధేయత చూపిస్తున్నారు? ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడండి. ఆయన ఎవరో, సృష్టికర్త ఎవరో తెలిసి, క్రీస్తు ఎవరో తెలిసి ఆయన యొద్దకు వచ్చిన క్రైస్తవ్యమా ఎంతవరకు బాగుందో మీకు తెలియంది కాదు. ఎంత బాగుందో మీకు తెలియంది కాదు, ఎలా ఉందో మీకు తెలియంది కాదు. సృష్టికర్తను ఎరిగి ఆయన కుమారుణ్ణి తెలుసుకొని వాక్యాన్ని చేతపట్టి ఆరాధనలు చేస్తున్న క్రైస్తవ్యమే ఇలా ఉంటే ఇక క్రైస్తవేతర సమాజం అది ఎంత భయంకరంగా ఉందో మీకు చెప్పాల్సిన పని లేదు. రోజు జరుగుతున్న నేరాలు, ఘోరాలు ఒక్కసారి మీరు చూడండి. ఇంత భయంకరంగా ఉందా ఈ సమాజం? ఇంత భయంకరమైన ఈ సమాజంలోనే మనం బ్రతుకుతున్నాం. మన చుట్టూ ఇన్ని నేరాల ఘోరాలు జరుగుతున్నాయా?